ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ दशमोऽध्यायः विभूतियोगः। श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परं वचः यत्तेऽहं प्रीयमाणाय వక్ష్యామి హితకామ్యయా। శ్రీ భగవానుడు పలికెను, ఏ మహాబాహో, నీవు నా మీద ప్రేమ గలవాడువు కావున నీ మేలు కోరి నేను మరలా చెప్పుచున్న వచనములు వినుము. అవి మిక్కిలి గోప్యములు, మహిమాన్వితములు. నమే విదుసురాగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసః। నా ఉత్పత్తిని అనగా నా నీలావతారము విశేషములను దేవతలు గాని మహర్షులు గాని తెలుసుకొనజాలరు. ఏలనన నేను అన్ని విధములుగా ఆ దేవతలకును ఈ మహర్షులకును మూల కారణమైన వాడను. यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् असम्मूढः समर्थ्येषु సర్వపాప్యే ప్రముచ్యతే। నన్ను యథార్థముగా జన్మరహితునిగాను అనాది అయిన నా వాణినిగాను సకల లోక మహేశ్వరునిగాను తెలుసుకునివాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడగును. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్వం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ అహం శ్యామః సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః। నిశ్చయాత్మక శక్తి, యథార్థ జ్ఞానము, మోహిరాహిత్యము, క్షమ, సత్యము, దమము, సమము, సుఖదుఖములు, ఉత్పత్తి ప్రళయములు, భయము, అభయము, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అనునవి ప్రాణుల వివిధ భావములు. ఇవి అన్నియును నా వలననే కలుగును. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భవా మానసా జాతాః ఏషైం లోక ఇమాం ప్రజాః। సప్త మహర్షులను వారికంటేను పూర్వులైన సనకాది మహామౌనులు నలుగురును స్వయంభునాది చతుర్దశ మనువులను మొదలగు వీరందరూ నా భక్తులే. అందరూ నా ఎడ సద్భావం గలవారే. వీరు నా సంకల్పము వలనే జన్మించిరి. ఈ జగత్తునందలి సమస్త ప్రాణులను వీరి సంతానమే. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః। ఈ నా పరమేశ్వర రూప విభూతిని యోగశక్తి యొక్క తత్వమును తెలుసుకున్నవాడు నిశ్చల భక్తి యుక్తుడగును. ఇందు ఏమాత్రము సందేహము లేదు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః। ఈ సమస్త జగత్తు యొక్క ఉత్పత్తిని వాసుదేవుడనైన నేనే మూల కారణము. నా వలనే జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయమును బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవింతురు. మద్గణ ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ। నా భక్తులు నాయందే తమ మనస్సులను లగ్నమనర్తురు. తమ ప్రాణములను, తమ కర్మలన్నింటినీ, తమ సర్వస్వమును నాకే అంకితమనర్తురు. వారు పరస్పర చర్చల ద్వారా నా మహత్యమును గూర్చి ఒకరికొకరు తెలుసుకొనుచు కథలుగా చెప్పుకొనుచు నిరంతరము సంతుష్టులగుచుందురు. మరియు వారు సంతతమును నాయందే రమించుచుందురు.
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే లగ్న మనస్కులే భక్తి శ్రద్ధలతో నన్నే భజింతు వారికి నేను బుద్ధియోగమును అనగా తత్వజ్ఞాన రూపయోగమును ప్రసాదించెదను. దాని ద్వారా వారు నన్నే పొందుదురు.